నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచెర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో ఈరోజు ఉదయం దొంగ నోట్ల కలకలం రేగిందని చెప్పొచ్చు. ఓ రైతు రోజువారీగా పొద్దున్నే తన పొలం దగ్గరికి వెళ్ళగానే పొలంలో దాదాపుగా 20 లక్షల రూపాయల నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా షాక్కు గురవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పక్కనున్నటువంటి రైతులతోటి చెప్పడంతో వారందరూ కలిసి వాటిని పరిశీలించగా వాటిపైన చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించడంతో దొంగ నోట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అవి దొంగ నోట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దొంగ నోట్లు ముద్రించినటువంటి వారే వీటిని ఇక్కడ పడేసినట్టుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ దొంగ నోట్ల ముఠాకు సంబంధించినటువంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అంతా ఉంది. మొత్తం మీదనైతే ఈ దొంగ నోట్ల యొక్క కలకలం దామరచెర్ల మండలంలో దావానంలా వ్యాపించింది. దీంతో అక్కడ ఈ ప్రాంతంలో దొంగ నోట్ల ముఠా ఉన్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా 500 రూపాయల నోట్ల కట్టలు దర్శనం ఇవ్వడంతో 500 రూపాయల నోట్లు చలామణిలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పోలీసులు చెబుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.